నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 31 రాత్రి వేడుకలు అయిపోయినాయి. 1వ తారీఖు నూతన సంవత్సరం కూడా వచ్చింది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా మళ్ళీ రాజకీయాల వైపు, రాబోయే ఎన్నికల వైపు. దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి అసలు అవినీతిని రూపు మాపుతానంటూ వచ్చారు. తెల్లటి టోపీ ధరించటం, అమాయకత్వమైన ఫేసు, ఎక్కడా కూడా తాను చేస్తుంది ఏంటి కూడా ప్రజలకి అనుమానం రానీయకుండా చాలా చాకచక్యంతో దాదాపు కెనడా లాంటి దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ని కలిసి వస్తూ ఉంటాడు. ఆయన ఖలిస్తానీ నాయకులను కలిసి వస్తూ ఉంటాడు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రూవ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక కేసులో బెయిల్ మీద బయట ఉన్న మాజీ ముఖ్యమంత్రి త్వరలోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాడు. 11 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఈ కేసు వలన బెయిల్ మీద బయటికి వచ్చాక కొత్త ముఖ్యమంత్రి తన సహచరుని ముఖ్యమంత్రిగా పెట్టుకొని నమ్మిన బంటుని ప్రస్తుతం మళ్ళీ కూడా ఎన్నికల ప్రచారానికి 2013-14లో ఏం హామీలు ఇచ్చాడో, 19లో ఏమి హామీలు ఇచ్చాడో మళ్ళీ అదే హామీలు నేను చేస్తాను అంటూ కూడా ప్రజల మధ్యకు వచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ అరవింద్ కేజ్రీవాల్. దాదాపు 2013లో ఆయన్ని చూసి చదువుకున్న వ్యక్తి. అసలు ఈయన్ని గెలిపిస్తే మొత్తం రూపురేఖలు మారిపోతుంది దేశ రాజధాని ఢిల్లీ అనుకుంటూ కూడా ప్రజలందరూ ఓటు వేశారు. ఆ సమయంలో అన్నా హజారే వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తికి అంటూ కూడా మద్దతు ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రస్తుతం ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళబోతోంది ఫిబ్రవరి నెలలో. ఇంకా ఫిబ్రవరిలో అనుకుంటున్నారు. ఇంకా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమీ రాలేదు, డేట్స్ కూడా రాలేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చాడు. చాలామంది సర్వేలు ఢిల్లీ మీద సర్వే అంటున్నారు. ఢిల్లీలో మాత్రం ఈసారి అభ్యర్థుల మీద కూడా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, ఏ అభ్యర్థులు ఏ పార్టీ నిలబడుతుందని. ఎందుకంటే దాదాపు 30% మంది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని అభ్యర్థులు మారుస్తోంది. ఎప్పుడూలాగే ఆయన కాంగ్రెస్తో పొత్తు ఉండదు అని చెప్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. చెప్పలేం మనం, ఆఖరి నిమిషంలో పొత్తులో కూడా వెళ్ళొచ్చు. దీన్ని బట్టి ఉంటాయి ఫలితాలు కూడా. అరవింద్ కేజ్రీవాల్ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దాదాపు బెయిల్ మీద బయటకు వచ్చాక ఆయన ప్రచారంలోకి వెళ్తూ ఒక వీడియో ఒకటి ట్రై చేస్తాను ప్లే చేయటానికి. ప్రస్తుత ముఖ్యమంత్రి అతీషితో ఒక ప్రచారంలో పాల్గొంటూ, ఈ రోడ్లు పాడైపోయినాయా, నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చాను, మీరు చెప్పారు కదా, మీకెందుకు ఈ రోడ్ని బాగు చేయించేస్తాను. आप यहीं रहते हो? कब से टूटी पड़ी है सड़क? फरवरी से टूटी है। ये कहाँ से कहाँ तक है? अब बनवाएंगे इसको, जल्दी बनवाएंगे। बहुत दिक्कत हो रही है जी। हम यहाँ पे रोशनारा रोड पे खड़े हैं, उसका एक्सटेंशन है, और ये वाली इस पे भी वो चंद्रावल वाटर पाइपलाइन डली है, जिसकी वजह से ये सड़क लोगों ने बताया 7-8 महीने से टूटी हुई है। तो कल भी मैं आतिशी जी के साथ डीयू में गया था, वहाँ पे भी सड़क टूटी हुई थी, और आज इस सड़क पे आए हैं। तो मैं आतिशी जी से यही निवेदन करूँगा कि पूरी दिल्ली में पीडब्ल्यूडी की जितनी सड़कें हैं, इन सारी सड़कों का एक तुरंत अगले 3-4 दिन में एक असेसमेंट करवा लेते हैं। अब हम अपने सारे विधायकों को, सारे मंत्रियों को सड़क पे उतार के एक असेसमेंट कर लेंगे। जो जो सड़कें टूटी हुई हैं, आने वाले कुछ महीनों के अंदर उन सारी सड़कों की युद्ध स्तर के ऊपर रिपेयर हम शुरू कराएंगे, ताकि दिल्ली के लोगों को दिक्कत ना हो। मैं जेल चला गया था, इस वजह से काफ़ी काम इन लोगों ने रोक दिए, लेकिन जनता को मैं आश्वासन देना चाहता हूँ कि मैं आ गया हूँ। जितने रुके हुए काम थे सारे काम अब दोबारा चालू करेंगे అంటూ కూడా ఆయన ఎక్కడ కూడా అబద్ధాలకు తడుకోడు. ప్రజలను ఉద్దేశించి మీకెందుకు, ఆయన జైల్లో ఉన్నా కూడా అక్కడ ఆతీషి ముఖ్యమంత్రిగా ఉంది, ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇదే అరవింద్ కేజ్రీవాల్ రామ్ మందిరం ఇవన్నీ కడుతున్నప్పుడు, రామ్ మందిరం కడుతున్నారట బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకే, మీకు రామ్ మందిరం కడితే మీ పిల్లలందరూ కూడా పూజారులు అవుతారు, అంతే తప్ప ఇంజనీర్లుగా ఎవరు రారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు పూజారులకి వీళ్ళందరికీ కూడా ఎందుకు మనీ గ్యారంటీలు ఇస్తున్నారన్నది కూడా ఢిల్లీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఆయన
చాలా తెలివిగా కూడా ఆయన ఒక ఉత్తరం రాశారు ఆర్ఎస్ఎస్ నాయకుడికి మోహన్ భగవత్కి. ఆర్ఎస్ఎస్కి ఆయన 5 ప్రశ్నలు అంటూ సంధిస్తూ కూడా 5 ప్రశ్నల్లో చాలా ఆశ్చర్యకరమైనది, మోడీ ఎప్పుడు గద్దె దింపుతారు, మోడీని ఎప్పుడు గద్దె దిగుతారు అని అడగటం కేజ్రీవాల్కి నరేంద్ర మోడీ మీద ఎంత అక్కసు ఉంది అనేది కూడా ఆ ప్రశ్నలు బట్టి మనకు అర్థమవుతుంది. ఈ అయోధ్య విషయమే కాకుండా రోడ్ల విషయం ఇందాక అసలు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆతిషి పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు. రోడ్లు బాగు చేయించాలంటే ఆమెకి ఎంతోసేపు పట్టదు. అయినా కూడా ఆయనంతా ఇట్లా మాయమాటలు చెప్పుకుంటూనే వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మామూలే అరవింద్ కేజ్రీవాల్కి. ఢిల్లీ ప్రజలకి 10 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళు ఎప్పుడు మారుతారు? కనీసం ఇప్పుడు నేను మాట్లాడబోయి 10 ప్రశ్నలన్నా ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకుంటారా? ఢిల్లీ ఓటర్స్ అర్థం చేసుకుంటారా? అరవింద్ కేజ్రీవాల్కి ఇదే చివరి ఎన్నికల కింద వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఓటు ఆయుధం ఉపయోగిస్తారా అనేది అయితే మనం వేచి చూడాలి. కేజ్రీవాల్ మీడియా మాత్రం చాలా హంగామా చేసేస్తోంది. పిఆర్ షో అంతా కూడా అసలు కేజ్రీవాల్ తప్ప ఢిల్లీలో ఎవరూ లేరు, కేజ్రీవాలే ఢిల్లీ సమస్యలన్నీ తీర్చగలడు, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అనే టైప్లో కేజ్రీవాల్ చాలా తెలివిగా కూడా అప్పుడే పిఆర్ షో పబ్లిక్ది సంబంధించిన షో మొత్తం అంతా కూడా రన్ చేస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ మన ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడనన్ని గత 15-20 రోజులుగా ఆయన పబ్లిసిటీ స్టంట్ మొదలుపెట్టేశాడు. దాదాపు 10 లక్షల మంది సూటి ప్రశ్న ఒకటి మొట్టమొదటి ప్రశ్న సంధించాలంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక 10 లక్షల మంది ఇల్లు లేని ప్రజలు ఉన్నారు, స్లమ్స్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా ఆయన శేషమహల్ కోసం, ఆయన ఉండే నివాసం కోసం 52 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. మరి ఢిల్లీ ఓటర్లు ఎందుకు ఆయనకు ఓటేయాలి అనేదైతే ఆలోచించుకోవాలి. అంతేకాకుండా దాదాపు రెండో ప్రశ్న కింద చెప్పుకోవచ్చు, క్వశ్చన్ నెంబర్ 2, యమునా నది మీకెందుకు మొత్తం కూడా క్లీన్ చేయించేస్తాను, మీకు యమునా నదిని చాలా క్లియర్గా వాటర్ అంతా ప్యూరిఫై చేసేస్తాను మీకెందుకు అంటూ కూడా దాదాపు 1200 కోట్ల రూపాయల దాకా ట్యాక్స్ పేయర్స్ది ఆయన డబ్బులంతా కూడా దానికి చూపించినట్టుగా చెప్పాడు. వీడియో కూడా పక్కన పెడుతున్నాను. ఈరోజు కూడా యమునా నది ఎట్లా ఉంది అన్నది 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ పేయర్స్ అమౌంట్స్ ఎట్లాగే తీసుకొని వచ్చాడు. ఒక్కటి కూడా చేయలేదు యమునా నదికి సంబంధించి. అవినీతిని రూపుమాపేస్తాం, మహిళలకి రక్షణ ఇస్తాం అంటున్న కేజ్రీవాల్కి మూడో ప్రశ్న, సూటి ప్రశ్న, 400 లిక్కర్ షాపులు 1+1 బాటిల్స్తో ఫ్రీ స్కీమ్స్ అని పెట్టాడు. ఆల్కహాల్ కన్జంప్షన్ అంతా ఢిల్లీలో విపరీతంగా పెంచేసిన వ్యక్తి ఈయన. ఢిల్లీ మహిళలకి ఏమి సేఫ్టీ ఇస్తాడనేది ఢిల్లీ ఓటర్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2013లో అప్పుడు జరిగిన ఒక మహిళ మీద అఘాయిత్యంతో ఆ విషయం మీద ఈయన ధర్నా చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని బాగా పొలిటికల్గా ఉపయోగించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీలో లిక్కర్ షాపులు వద్దంటే గల్లీకి పెంచుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఈయన వాటి మీద ఏం సమాధానం చెప్తాడనేది ఆలోచించుకోవాలి. ఇంకా 4వ ప్రశ్న, కొత్తగా ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొస్తుంటాయి. కానీ ఈయన చాలా తెలివిగా 2,800 కోట్లు నష్టం ఎక్స్చెకర్స్కి కలిగేట్టు చేశాడు. ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా 330 కోట్లు లాభాలు వచ్చేట్టు చేశాడు. రాష్ట్ర ఖజానాకి దానికి నష్టం చూపించాడు. ఇదా ఈయన తీసుకొచ్చింది ఢిల్లీ ప్రజలకి బెనిఫిట్స్ అనేది ఢిల్లీ ఓటర్స్ కూడా ఆలోచించుకోవాలి. 5వ ప్రశ్న, ఈయనందరి మీద అధికారం మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ అవినీతిపరుడు అన్నాడు, శరద్ పవార్ అవినీతిపరుడు అన్నాడు, కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా అవినీతిపరులు అన్నాడు, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో దాకా అందరినీ కూడా ఆయన కరప్టెడ్ అన్న వ్యక్తి ఈరోజు అదే నాయకులతో చేతులు కలిపి ఎన్నికలకి ప్రచారాలకు తిరుగుతున్నాడు అన్ని రాష్ట్రాల్లో. అంటే ఈయన కూడా కరప్ట్ అయిపోయినట్ట అన్నది ఢిల్లీ ప్రజలు దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలి. 6వ ప్రశ్న, ఈయన అసలు ఎట్లా మాట్లాడతాడంటే ప్రచారాలకు వెళ్ళినప్పుడు 2019లో మీకెందుకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చేస్తాను, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా ఢిల్లీ ప్రజలు చూడబోతున్నారన్న వ్యక్తి ప్రచారంలో కనీసం ఢిల్లీ ఎంసీడీ స్కూల్ పిల్లలకి పుస్తకాలు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రిగా మాత్రం చరిత్రలో మిగిలిపోతాడు. మరి ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆప్కి ఎందుకు ఓటేయాలనేది ఆలోచించుకోవాలి. 7వ ప్రశ్న, నేను ఇందాక చెప్పినట్టుగానే ఈయన పబ్లిసిటీ స్టంట్లో పెద్ద కింగ్ అని. షీలా దీక్షిత్ లాంటి వ్యక్తులు 2012లో కేవలం 15 కోట్లు ఖర్చు పెడితే
దాట్ ఈస్ ఈయన ఒక్క 2021లోని లెక్క చూస్తే 568 కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టినట్టుగా, యాడ్స్కి ఖర్చు పెట్టినట్టుగా మనకు ఆర్టీఏ చూపిస్తోంది. దాదాపు ఈ 10 సంవత్సరాల్లో అట్లా యావరేజ్ తీసుకున్నా కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు పైన అడ్వర్టైజ్మెంట్స్కి ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు 44,200% హైక్ మీద అడ్వర్టైజ్మెంట్స్కి ఊరికే పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరు. ఆ క్రెడిట్ కూడా కేజ్రీవాల్కే చెందుతుంది. 8వ ప్రశ్న, కోవిడ్ పాండమిక్ అప్పుడు అన్నీ చెప్పుకురావాలి. ఎందుకంటే 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ మధ్యలో జరిగింది కోవిడ్ పాండమిక్ అప్పుడు ఈయన చాలా హడావిడి చేశాడు. ఢిల్లీకి ఆ హాస్పిటల్ కడుతున్నాం, ఈ హాస్పిటల్ అంత అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆఖరికి హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగేంత వరకు కేజ్రీవాల్ ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాడు. ఇది వరల్డ్ ఫేమస్ హెల్త్ మోడల్ కేజ్రీవాల్ చెప్పిందంతా కూడా 2019 ఎన్నికల ప్రచారంలో. ఇంకా అంతేకాకుండా ట్యాంకర్ మాఫియాలు అన్నాడు, వాటర్ ట్యాంకర్స్ అన్నాడు. ఎమ్మెల్యేలకి వాటర్ ట్యాంకర్స్కి మాఫియాకి సంబంధం ఉందన్నాడు అధికారంలో వచ్చే ముందు మొట్టమొదటిసారి 2013లో. ఈ ట్యాంకర్ మాఫియాలంతా రూపుమాపుతా అన్నాడు. అదే ట్యాంకర్ మాఫియాతో ఈరోజు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 మంది ఎమ్మెల్యేలు, 70లో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆపు పార్టీ ఇంత కూడా వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోలేదు. ఇంకా ట్యాంకర్ మాఫియాలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఆయనే కాపాడుతున్నాడు కూడా వీటన్నిటిని కూడా సంబంధించి. ప్రథమ ప్రశ్న చెప్పాలంటే జల్ బోర్డు. ఈ జల్ బోర్డు గురించే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యే టైంకి చాలా లాభాల్లో ఉంది. ఈ లాభాల్లో ఉన్నదాన్ని తీసుకొని వచ్చి 10 సంవత్సరాల్లో 73,000 కోట్ల నష్టంలోకి నెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే. ఈరోజు కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా నేల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈయన కంపిటెంట్ సీఎంఏ కాదు, కరప్టెడే కాదు, అన్నీ చెందిన వ్యక్తే అరవింద్ కేజ్రీవాల్ అంటానికి ఎక్కడా కూడా నిర్మోహమాటంగా సందేహపడక్కర్లేదు. 11వ ప్రశ్న, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నాడు ఎన్నికల ప్రచారంలో. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఢిల్లీ ప్రజలందరికీ కూడా మీకెందుకు నాకు ఓటేసేయండి, ఉచిత కరెంట్ ఇచ్చేస్తానన్నాడు అని ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు 90% మంది కన్జ్యూమర్స్కి 40% తారీఫ్ పెంచిన వ్యక్తి ఎలక్ట్రిసిటీకి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆయన మీకెందుకు నాకు ఓటేయండి, ఈసారి ఇచ్చేస్తాను నేను ఉచితంగా కరెంట్ అంటూ కూడా చెప్తున్నాడు. ఇంకొక ప్రశ్న చెప్పాలంటే ఈయన పేద వ్యక్తి అంటాడు. ఇందాక శేషమహల్ గురించి చెప్పినట్టే ఫ్యామిలీతో ప్రైవేట్ జెట్లో ఫారిన్ టూర్స్ తిరుగుతూ ఉంటాడు. ఆ డబ్బుల లెక్కలు మాత్రం చెప్పడు. అందరికీ మాత్రం బయట ఒక పాత చొక్కా టైప్ది వేసుకొని టోపీ పెట్టుకొని నేను చాలా పేద వ్యక్తిని అంటూ కూడా నాటకం చెప్తూనే ఉంటాడు. లిక్కర్ కేసు నడుస్తుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించో లేదా ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించో కోర్టులో దాదాపు 26 కోట్ల దాకా ఇప్పటికి లాయర్లకు ఫీజు కట్టాడు ఆయన ఈరోజు వరకు. అంతేకాకుండా ఈ డబ్బులంతా కూడా ఢిల్లీ ప్రజలదే. ఢిల్లీ ప్రజల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఆయన చేసిన స్కామ్లో లాయర్లకు 26 కోట్లు కట్టడం ఏంటి అనేది చూడాలి. ఆ సమయంలో కూడా ఆ కేసు నడుస్తున్నప్పుడు కూడా విజిలెన్స్ ఆఫీస్ని తెల్లారుజాను 3 గంటలకి బద్దలు కొట్టించి కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అంతా కూడా దొంగతనం చేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన మొహమాటం లేకుండా చెప్పచ్చు. ఇంకా ఈయన చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఢిల్లీని అసలు నేను లండన్ లాగా చేసేస్తూ ఉంటాడని దేశ ప్రజలందరూ టీవీల్లో చూస్తుంటారు. వర్షం పడితే ఢిల్లీ ఎలా తయారవుతుందో ఈయన లండన్ మోడల్ అంటూ కూడా చెప్తూ ఉంటాడు. ఈయన ఈ 2,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్స్కి ఖర్చు పెడుతూ ఉంటాడు, లేదా లాయర్లకు ఖర్చు పెడుతూ ఉంటాడు, శేషమహల్కి ఖర్చు పెడుతూ ఉంటాడు. కానీ క్రిటికల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టడు. ఆ ప్రయారిటీ ఆఫ్ కేజ్రీవాల్ ఏంటి అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, నేను చాలా ట్రాన్స్పరెంట్ అని. ఈరోజు కూడా 14వ CAG రిపోర్ట్స్ విధానసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఎందుకు బ్లాక్ చేస్తున్నాడు అనేది ఢిల్లీ ఓటర్లు క్లియర్గా అడగాలి. ఆయన ఏం దాస్తున్నాడు ఢిల్లీ సిటిజన్ నుంచి ఇదంతా కూడా అని చెప్పి. ఈయన ఇంత బాగా పరిపాలిస్తే ఎమ్మెల్యేలను ఎందుకు మార్చేస్తున్నాడు, దాదాపు 30% మంది ఎమ్మెల్యేలను గెలిచిన వాళ్ళందరినీ ఎందుకు మారుస్తున్నాడు అనేది కూడా చెప్పాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు ఈయన ఇస్తున్న హామీలకి ఎక్కడా కూడా ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా సపోర్ట్ లేదు. స్టేట్కి సంబంధించింది ఈ ప్రామిసులన్నీ కూడా ఢిల్లీ మొట్టమొదటిసారి రెవెన్యూ డెఫిసిట్ 31 సంవత్సరాలు, గత 31 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా డెఫిసిట్కి వెళ్ళిపోయింది.
ట్యాక్స్ రెవెన్యూ కూడా నేషనల్ యావరేజ్ కన్నా జీడిపి అంతా తక్కువ. హిస్టారికల్గా 3.95% లో ఉంది. ఇంతవరకు గత 31 సంవత్సరాల్లో ఢిల్లీలో ఎప్పుడు కూడా ఇంత లేదు. ఇది ఈ లెవెల్లో కూడా ఈ సమయంలో కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తడుముకోకుండా మీకు ఇవన్నీ చేసేస్తాను అంటూ 2019లో ఇచ్చిన హామీల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సో ఢిల్లీ సిటిజన్స్ కానీ ఓటర్స్ కానీ స్ట్రైట్గా ఆలోచించుకోవాలి, ఎందుకు ఆయనకు ఓటేయాలి. ఇప్పటికే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఓటర్స్, ఫేక్ ఓటర్స్, ఫేక్ ఐడీస్ ఇవన్నీ కూడా ఆ ఎల్జీ ఆదేశాలతో ఢిల్లీలో మొదలుపెట్టింది ఈసీ తీసివేయటం. దాని మీద కూడా ఈయన అబ్జెక్షన్ పెడుతున్నాడు. ఎందుకంటే ఈయన వల్లనే చూసి వచ్చామని చెప్పి చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాస్, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఎలక్షన్ టైం అప్పుడు ఎక్కడ ఓట్లు వేసి వెళ్ళేవాళ్ళు, బెగ్గర్స్ కింద ఫేక్ ఓటర్స్ తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఆపికి ఓటర్స్ కింద మారిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరినీ తొలగిస్తున్న ఎల్జీని ఢిల్లీ ఓటర్స్ మెచ్చుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విమర్శించాడంటే ఆయనకు ఓటు బ్యాంక్ పోతుందని. ఆయన చెప్తున్న 5% ఓటర్స్ లిస్ట్ మొత్తం తీసేస్తోంది ప్రభుత్వం అంటుందల్లా కూడా ఇలాంటి ఇల్లీగల్వే. ఇలాంటి ఇల్లీగల్ ఫేక్ ఓటర్ ఐడీస్ని తీయటంలో ఏం తప్పు ఉందని ఢిల్లీ ఓటర్స్ కేజ్రీవాల్ని అడగాలి. సో ఏ రకంగా చూసుకున్న హాస్పిటల్స్, విద్య, వైద్య లేదా నీరు ఏ రకంగా చూసుకున్నా కూడా గత 10 సంవత్సరాల్లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏమీ లేదు, ఆమ్ పార్టీ చేసింది ఏమీ లేదు. కేవలం స్కామ్స్, కరప్షన్స్, లేకపోతే ఆయన సొంత పబ్లిసిటీ స్టంట్కి తప్ప లేదు. అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ కూటమి నాయకులతో కలిసిపోవటం, మోడీని విమర్శించడం, లేదా మోడీ ఎప్పుడు దిగిపోతాడు అంటూ కూడా ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళకి ఉత్తరం రాయటమే తప్ప ఢిల్లీ ప్రజలకి కేజ్రీవాల్ చేసింది శూన్యం. మరి ఢిల్లీ ఓటర్స్ దీని మీద లోతుగా ఆలోచిస్తారా, లేదు మాకు ఇదే నడవనియండి ఇంకోసారి కూడా అంటూ కూడా ఆప్కే ఓటేస్తారా అనేది అయితే మనం కొన్ని నెలలు వేచి చూడాలి.